నల్గొండ జిల్లా మిరావడం మండలం అన్నారం గ్రామం. ఈరోజు విషయం ఏంటంటే, అన్నారంలో చాలా విషజ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా లాంటి జబ్బులు చాలా ఎక్కువగా ఉన్నాయి. మేము ఇక్కడ ఉన్న ఏఎన్ఎంలకు, ఇక్కడ ఆలగడపలో మన డాక్టర్ గారికి అందరికీ చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు వచ్చి ఏదో పెడుతున్నాం, మేము వస్తున్నాం, రోజు చూస్తున్నాం అనేసి ఈరోజు ఒక హెల్త్ క్యాంప్ పెట్టిరు. పెట్టిన తర్వాత వాళ్ళు ఏమైనా మందులు ఇస్తుర్రు అంటే వాళ్ళ కాడ ఏం లేదు. ఒక 4 ట్యాబ్లెట్లు, డోలో అలాంటి మామూలుగా ఏదో నామకే వాస్తు వస్తున్నాం, పోతున్నాం, ఇస్తున్నాం అనేది ఒక ధోరణిలో ఉన్నారు తప్ప వాళ్ళ కాడ సరైన మెడిసిన్స్ లేవు. ఈరోజు టెస్ట్ చేస్తామనేసి వచ్చారు. ఏదో మామూలుగా ఫార్మాలిటీగా ఏదో టైఫాయిడ్, మలేరియా చేసిరు, 4 ట్యాబ్లెట్లు ఇచ్చిరు, పోయిరు. అందువల్ల వీళ్ళని నమ్మే పరిస్థితిలో మేము లేము అనేసి నిన్న ఒక 25 నుంచి 30 మంది మన మిరావడ గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది అనేసి కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలు కుమ్మరించి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అన్నారు గ్రామస్తులు చాలా ఇబ్బందిగా ఉంది. దీనికి దయవుంచి మన ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, మన నల్గొండ కలెక్టర్ గారు దీన్ని చొరవ తీసుకొని అన్నారం గ్రామస్తుల్ని కొద్దిగా సేవ్ చేయాలని కోరుతున్నాం. నా పేరు కాతోజు వీరాంజనేయులు. మాది నల్గొండ డిస్టిక్ మిర్యాలగూడ మండల్ అన్నారం గ్రామం. మా యొక్క గ్రామంలో గత 2 నెలలుగా డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యాతో ప్రతి ఇంటిలో కూడా ఒక 3 నుంచి 4 బాధపడుతున్నారు. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి ఒక ఇంటి నుంచి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇటు విషయాన్ని మేము గ్రామ యువకులుగా మా యొక్క పిఎస్సి అయినటువంటి ఆలగడప మెడికల్ ఆఫీసరు మరియు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్ కూడా చెప్పడం జరిగింది. వారు తూతూ మంత్రంగా అక్కడికి వచ్చేసేసి క్యాంపులు పెట్టేసేసి ఒక 4 ట్యాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోవడం జరుగుతుంది. కానీ దీనికి సంబంధించినటువంటిది సరైనటువంటి పరిష్కారం ఇంతవరకు కూడా జరగలేదు. ఇప్పటికి కూడా రీసెంట్ ఈరోజు ఆగస్టు 15 ఈ రోజు కూడా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఇంటిలో ఒక 2 నుంచి 3 ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయ్యి చికిత్స పొందుతున్నారు. దీనికి ఒక ముఖ్య కారణం ఏమనగా మా గ్రామంలో ఉన్నటువంటి వాటర్ సంబంధించిన దాంట్లో ఏదో కలుషితమైనటువంటి జరిగినట్టు మాకు అనుమానం ఉంది. అట్టి యొక్క విషయాన్ని మేము మీ మీడియా ద్వారా జిల్లా స్థాయిలో ఉన్నటువంటి డిఎంఎన్హెచ్ఓ అండ్ జిల్లా కలెక్టర్ గారు మరియు స్థానిక ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు రఘువీరెడ్డి గారికి కూడా ఈ యొక్క సమస్యని తీసుకుని వెళ్ళవలసిందిగా ఈ యొక్క మీడియాని విజ్ఞప్తి చేస్తున్నాం. చాలా బాధగా ఉంది. గ్రామంలో చూస్తే యంగ్స్టర్స్ 25-30 నుంచి వయసు ఉన్నటువంటి యువకులు కూడా మంచం దిగి నడవలేని సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది ఎవ్వరు కూడా పట్టించుకోవట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మా ఊరి చెరువు 64 ఎకరాలు. చెరువు కింద ఉన్నటువంటి బోర్లు నడుస్తూనే మా గ్రామానికి వాటర్. కానీ చెరువు ఇంతవరకు 2 వారాలైనా కానీ మా చెరువుని నింపలేదు. ఇట్టి విషయాన్ని కూడా మేము చెరువు నింపన ఉద్దేశము ఎన్ఎస్పి ఏఈ గారు, డిఈ గారు కూడా చెప్పడం జరిగింది. వారు వచ్చేసేసి మేము వాటర్ రావాలి, ఇంకా నిలబడుతుంది మీకు అని చెప్పేసి ఒక విధంగా నెగ్లెసెన్స్గా సమాధానం చెప్తున్నారు. మీకు ఏమైనా పరిష్కారం కావాలంటే ఎస్సీ గారిని, ఈ గారిని మాట్లాడండి, మీరు చెరువు నింపుకోవాలంటే వాళ్ళు పర్మిషన్ తీసుకున్నారండి అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఇది చాలా నిస్సిగ్గుగా ఇచ్చినటువంటి విషయము. ఇంతవరకు కూడా చెరువు నిండలేదు. గ్రామ స్థాయిలో మాకు బోర్లు కూడా పారట్లేదు. దీనివల్ల కలుషితమైనటువంటి వాటరు, ప్లాంట్లలో తాగేటటువంటి వాటర్ వల్ల మా ఈ విషజ్వరాలు వచ్చి మేము చాలా బాధపడుతున్నాము. దీన్ని మీడియా వారు ప్రభుత్వానికి తెలియపరిచి మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి పెద్ద సమస్యని పరిష్కారం చేయవలసిందిగా మీడియా వారిని విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ.